నేను యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి లాజరస్ గారికి, వారి కుటుంబానికి, సంఘం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చాలా అందరం తల వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మేమందరము నీ సన్నిధానమునకు చేరి నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాక్యము చేత తాకబడడానికి మాకు ఇచ్చినట్టు గొప్ప భాగ్యం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగా నీ వాక్యము కొరకైన తృష్ణతో ఎవరు ఇక్కడికి వచ్చారో వారందరినీ నీ వాక్యం చేత తృప్తిపరచండి. ఇక్కడికి వచ్చిన వారెవరు ఖాళీ హృదయాలతో తిరిగి వెళ్ళకూడదు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ చేత తాకబడి, ఆత్మలో మండించబడి, ఉజ్జీవింపబడి, ఆదరించబడి, మారు మనస్సుతో తిరిగి వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. నీ దాసుని బలముగా అభిషేకించి పరిశుద్ధాత్మ యొక్క స్వరమును మాత్రమే వినిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఆయన శిష్యులతో పలికిన మాటని మనం ఇక్కడ చదువుకున్నాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన శిష్యులను విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఏమిచ్చి వెళ్తానన్నాడు? నా శాంతిని మీకు ఇచ్చి వెళ్తున్నాను. లోకం ఇచ్చినట్లు కాదు నేను మీకు అనుగ్రహించేది. లోకం ఇచ్చే శాంతి వేరు, లోకం కూడా శాంతి ఇస్తుంది. కానీ నేనిచ్చే శాంతి లోకం ఇచ్చే శాంతితో సమానమైనది కాదు. అంటే లోకములో చాలామంది శాంతి కొరకు, నెమ్మది కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దినమంతా కష్టపడి ప్రశాంతంగా పడుకోవడానికి కొంచెం వేసుకొని పడుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్నారా లేదా? ఎందుకు సార్, ఎందుకు తాగుతున్నారంటే దినమంతా గొడ్డు చాకరీ చేశాం సార్, కొంచెం ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కొంచెం గుడ్కేస్తే హ్యాపీగా పడుకుంటాం అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ప్రశాంతత ఏంటి? కొంచెం మందు తాగితే ప్రశాంతంగా పడుకోవచ్చు అని ఇప్పుడు ఆల్మోస్ట్ తాగి కొంతమంది పడుకొని ఉన్నారు. వాళ్ళ దృష్టికి అది శాంతి. కొంతమంది శాంతి కొరకు ప్రాంతాలు మారుతూ ఉంటారు. ఈ ఊర్లో అన్ని పరిస్థితులు బాగాలేవు సార్, కొద్ది రోజులు మా ఊరికి వెళ్ళి లేదా మా పట్టణానికి వెళ్ళి ఏదైనా ఒక స్థలానికి వెళ్ళి బంధువుల దగ్గర ఒక 4 రోజులు ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇక హైదరాబాద్ పట్టణాల్లోనైతే ఏదైనా షికారికి వేరే ప్రాంతానికి వెళ్ళి 4 రోజులు ఉండి గడిపేద్దాం. ఫామ్ హౌస్లు ఉంటాయి అక్కడ, ఏదో పిక్నిక్ అనో ఫామ్ హౌస్కనో ఏదో నానా ప్రాంతాలకు వెళ్ళి కాసేపు రిలాక్స్గా గడిపేసి వస్తే శాంతి ఉంటుంది అని. అంటే లోకంలో ఒక విధమైన పరిస్థితి వచ్చేసింది ఏంటంటే శాంతి లేదని అర్థమైపోయింది అందరికీ. ఈ శాంతిని, నెమ్మదిని డబ్బుతో కొనుక్కోలేమని అర్థమైపోయింది. ప్రయత్నాలు చేస్తున్నారు జీవితానికి నెమ్మది ఎక్కడ దొరుకుతుందని. అయితే లోకం కూడా శాంతిని ఇస్తుంది, కానీ ఆ శాంతి శాశ్వతమైనది కాదు. కొన్ని నిమిషాల వరకు ఉండే శాంతి, ప్రశాంతత. సరే వేరే దూరం ప్రాంతానికి వెళ్ళినావు, అక్కడ మంచి విలాసవంతమైన భవనంలో ఉన్నావు, ఎంతసేపు ఉంటుంది శాంతి? ఒక కొత్తదనాన్ని చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలుగుతుంది. అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది అంటారు. ఆ గంట 2 గంటల తర్వాత ఏమైపోతుంది? అది పాతగా అయిపోతుంది. అంటే అప్పుడున్న ఆనందం, అప్పుడున్న సమాధానం ఏమైపోతుంది? కొన్ని క్షణాలలో కోల్పోతాం. కానీ దేవుడిచ్చే శాంతి అది ఎన్నటికీ కోల్పోలేనిది. దేవుడిచ్చే శాంతి శాశ్వతమైనది. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడి. ఏమంటున్నాడు? లోకము ఇచ్చిన శాంతి కాదు నేను మీకు ఇచ్చింది కలవరపడడానికి. నా శాంతిని మీకు ఇస్తున్నాను కాబట్టి మీ హృదయములను, రైట్, ఫస్ట్ ఆ ఒక్క మాట మీద దృష్టి పెడదాం. మీ హృదయములను కలవరపడనీయకుడి అని యేసుప్రభు చెప్తున్నాడంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇక జీవితంలో కలవరపడే సన్నివేశాలు చాలా వస్తాయి.
ఈ రాత్రి దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న అందరూ గ్రహించండి. ఇక మంచి రోజులు లేవు, అన్ని దుర్దినాలే. కలవరపడే సమాచారాలు వినాల్సిన రోజులు వచ్చేసాయి. రకరకాల సమస్యలను గూర్చి మనం వినాల్సి వచ్చిన సమయం వచ్చేసింది. ఇంత మునుపులాగా ప్రశాంతంగా ఏదో తిన్నాం పడుకున్నాం అయిపోయింది జీవితం అనుకున్నంత ప్రశాంతత ఇక రాబో రోజులలో ఉండదు. దేవుడు సంఘానికి ఈ విషయాలు ముందే తెలియజేస్తున్నాడు. దుర్దినములు వస్తున్నాయి. మనిషి కలవరపడి ఈ దేశం ఆ దేశం ఏ దేశం తిరిగినా ప్రశాంతత దొరకని సమయం రాబోతుంది. మీ హృదయాలను కలవరపడనివ్వకండి. అంటే కలవరపడే సన్నివేశాలు వస్తున్నాయి కాబట్టి ముందే చెప్పాల్సి వచ్చింది యేసు ప్రభు. కలవరపడే సన్నివేశాలు దేవుని నమ్ముకున్న వాళ్ళకు కూడా వస్తాయా? కొంతమంది అనుకుంటారు యేసేని నమ్ముకున్నాను కాబట్టి ఇక నాకు కలవరపడే సన్నివేశాలే రావు అనుకుంటున్నారు. యేసయ్య అలా చెప్పలేదండి. మన జీవితంలో లోకమంతా ఎదుర్కొనే ప్రతి సమస్య మనం కూడా ఎదుర్కోవాల్సిందే. లోకమంతటిని కలవరపెట్టే ప్రతిదీ మనకు కూడా వస్తుంది. కరోనా వచ్చింది, ఇటు క్రైస్తవులకి అన్యులకి వచ్చిందా, క్రైస్తవులకు కూడా వచ్చిందా? అదేంటి మరి యేసయ్యని నమ్ముకుంటూ రావద్దు కదా? అంటే లోకమంతటి మీదకి వచ్చే అనేకమైన పరిస్థితులు దేవుని బిడ్డల మీదకి కూడా వస్తాయి. ఎన్నో భూకంపాలలో క్రైస్తవులు కూడా చనిపోయారు. ఎన్నో యుద్ధాలలో అమాయకమైన క్రైస్తవులు కూడా చనిపోయారు. మొన్నటికి మొన్న జరిగిన పాకిస్తాన్ కాల్పులలో క్రైస్తవులు కూడా చనిపోయారు. అదేంటి క్రైస్తవులను కాపాడవచ్చు కదా దేవుడు అంటే, లోకానికి ఎదురయ్యే ఉపద్రవాలన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో సమస్యలు లోకంతో పాటు మనం కూడా ఎదుర్కొంటాం. అయితే అవి రావని చెప్పలేదు యేసయ్య. అవన్నీ వస్తాయి. అవి వచ్చినా మీ హృదయాలను మాత్రము కలవరపడనివ్వకుడి. ఈ మాట చెప్పి ముందుగానే వారి హృదయాలను సిద్ధపరుస్తున్నాడు. కలవరపడే సన్నివేశాలలో ఎలా నిలబడాలి మరి? నా హృదయం కలవరపడకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? సమస్యలు వస్తూనే ఉంటాయి. అది ఏ రకమైన సమస్యలైనా కావచ్చండి. హృదయానికి కలవరపెట్టే సన్నివేశాలు మామూలు వార్తలు అయితే ఉండవు. చాలా కఠినమైన వార్తలు వినాల్సి వస్తుంది. మనకి ఏదైనా జబ్బు చేసింది, హాస్పిటల్కి వెళ్తాం, రక్త పరీక్షలు స్కానింగ్లు అవన్నీ చేస్తారు. రిపోర్ట్లు వచ్చేటప్పుడు గుండె దడ పెరుగుతుంటుంది కొంతమందికి. ఏం రిపోర్ట్ వస్తుందో, ఏదో కంతి అయింది, ఏదో గడ్డ అయింది, దానికి టెస్టింగ్ కోసం పంపిస్తారు, పరీక్ష చేయడానికి పంపిస్తారు. దాంట్లో ఏమైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా ఆ రిపోర్ట్ వచ్చేటప్పుడు చూడాలి. వాళ్ళ టెన్షన్ అయితే అంత ఉండదు. బయాప్సీ టెస్టింగ్ పంపిస్తారు. అమ్మో ఏం టెస్ట్ వస్తుందో, రక్త పరీక్షలో షుగర్ ఉందా. ఈ వార్తలు వినడానికి కొంతమంది హృదయాలు అసలు రిపోర్ట్ రాకముందుకే గుండె కలవరం కొట్టుకుంటుంటుంది. కొంతమందికి సమస్య ఉంది అని రుజువు చేసేదాకా కాదు, సమస్య వస్తుందేమో అన్నదానికి కలవరం స్టార్ట్ అవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో చెప్తాడు, బాబు నీకు షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే చాలు, ఈరోజే షుగర్తో చచ్చిపోయినంత పని చేస్తారు. గుండె కొట్టుకోవడం మొదలైపోతుంటుంది. అని ఎప్పుడో జరిగిపోయే దాని గురించి ఇప్పుడు ఎందుకు చింత? అంటే ఒక దుర్వార్త వినగానే గుండె కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఒక చిన్న సమస్య వినగానే నెమ్మది లేకుండా పోతుంది. అయితే యేసు ప్రభు ముందుగానే చెప్తున్నాడు, వినాల్సి వస్తుంది ఖచ్చితంగా, కానీ మీ హృదయాలను మాత్రం. మరి కలవరపడకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? మేము మనుషులంగా సహజం, ఏ దుర్వార్త వచ్చినా గుండె కొట్టుకుంటుంది ఫాస్ట్గా. రాత్రి 1 గంటకు ఫోన్ వచ్చింది, ఫోన్ రాగానే మీ గుండె దడ పెరగదా? అట్లే ఉంటుందా? అర్ధరాత్రి ప్రశాంతంగా పడుకొని గురు పట్టుకున్నారండి, సడన్గా ఫోన్ కాల్ వచ్చింది. అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ వచ్చిందంటే మీకు అర్థమైపోయి ఉంటుంది సమాచారం ఏదో కలవరపెట్టే సన్నివేశం సమాచారం. ఆ ఫోన్ ఎత్తాలంటేనే కొంతమందికి భయం, ఏం వార్త వినాల్సి వస్తుందో అని ఒక గుండె దడ, అంటే కలవరపట్టే సన్నివేశం. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా, పరిస్థితుల్లో కూడా ఒక విశ్వాసం ఎలా ఉండాలి? కలవరపడనీయకుడి అంటే మరి ఎట్లా సార్? అది మా చేతుల్లో ఏముంది? కలవరం వద్దు అనుకున్నా గుండె కొట్టుకుంటూనే ఉంది. మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా అలాంటి? కలవరపడద్దు అనుకుంటాం. ఇప్పుడు బీపీ రేజ్ అయిపోతుంది కొంతమంది, బీపీ హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది, గుండె సమస్య పెరిగిపోతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టుకోద్దయ్యా అంటారు డాక్టర్లు. టెన్షన్ పెట్టుకోవద్దు అని అంటే పెట్టుకోవద్దని మాకు కూడా తెలుసు సార్, కానీ ఎందుకు అర్థం కావట్లేదు, తెలియకుండానే టెన్షన్ పెరుగుతుంది. డాక్టర్లు అంటారు టెన్షన్ పడకు అంటే, టెన్షన్ పడకన్నంత మాత్రాన పడకుండా ఉండలేకపోతున్నాం. మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా ఇట్లాంటి? వాళ్ళేమో పడద్దు అంటారు, మా చేతులు ఏముంది సార్, లోపల గుండె కొట్టుకుంటూనే ఉంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం నోటితో చెప్పడం ఈజే కానీ లోపల గుండె బీట్ని తగ్గించడం మన వల్ల కాదు. అయితే దానికి ఒక పరిష్కారం ఉంది. హార్ట్ బీట్ పెరగకుండా, అంటే గుండె
బాగా గట్టి కొట్టుకోకుండా కలవరపడకుండా ఉండాలంటే బైబిల్ ఒక మాట రాయబడింది ఏంటంటే, యెషయా గ్రంథం ఒక్కసారి చూడండి, 28వ అధ్యాయం 16వ వచనంలో లాస్ట్ లైన్. అందరం కలిసి చెప్పుదామా ఒకసారి? విశ్వసించువాడు, కొంచెం మళ్ళీ ఒకసారి చెప్తారా? ఇంకొక్కసారి. అంటే నేను కలవరపడద్దు అంటే ఏముండాలి నా లోపల? నేను కలవరపడుతున్నాను అంటే నా లోపల ఏం లేదు? ఇప్పుడు చెప్పండి, మీరు కలవరపడే గుంపులో ఉన్నారా, కలవరపడని గుంపులో ఉన్నారా? ఏం భయపడరా? ఏ వార్త వచ్చినా, రాత్రి 1 గంటకు ఫోన్లు వచ్చినా భయపడతారా? మరి భయపడుతున్నాం అంటే ఏం లేదు మన లోపల. ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్ వచ్చింది, రేపు చచ్చిపోతామని వచ్చింది, ఎంతమంది భయపడకుండా ఉంటారు? షుగర్ వచ్చింది అని అంటేనే ఈ సగం చచ్చిపోయినంత పని చేస్తున్నారు. షుగర్ వచ్చినా 30 ఏళ్ళు బతుకుతారు మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, ఏం నష్టం లేదు. కానీ కొంతమంది ఈరోజే చచ్చిపోయాను అన్నట్టు చేస్తారు. నిజంగానే డాక్టర్ రిపోర్ట్ ఇచ్చి రేపు చచ్చిపోతామని చెప్పినా కూడా నీ గుండె కొట్టుకోకుండా ఉండాలట, అంటే కలవరపడకుండా ఉండాలి. అది ఎలా సాధ్యం? విశ్వసించువాడు. ఈ రాత్రి మీ హృదయాల పలకల మీద ఈ మాటలు ముద్రించుకోండి. కలవరం వస్తుంది అని అంటే నాకు దేవుని మీద ఉన్న విశ్వాసం ఏమైపోయింది? తగ్గింది. ఎవరి అయితే విశ్వాసం చాలా బలంగా దృఢంగా ఉంటుందో ఎంత పెద్ద సమస్యను చూసినా వాళ్ళకి అది చిన్నగానే కనబడుతుంది. ఎందుకు కలవరపడుతున్నామనంటే మనం సమస్యను చాలా పెద్దగా చూస్తున్నాం. మన విశ్వాసము దేవుని మీద నుండి తొలగిపోయింది. మనకు పెద్ద దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి పెద్ద సమస్య ఉంది అనుకుంటున్నాం. మనము పెద్ద దేవుణ్ణి చూసుకుంటే మన సమస్య చిన్న సమస్య అవుతుంది. కలవరపడకుండా ఉండాలంటే మన హృదయాలలో దేవుని యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నేను ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అనే సత్యం మీకు అర్థమవుతే మీ హృదయాలు కలవరపడే సన్నివేశాలు అవకాశాలను ఇవ్వరు. విశ్వాసమును వృద్ధి చేసుకుంటే ఈ చివరి రోజుల్లో దుర్వార్తలు వినాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చెక్కు చెదరకుండా మీరు స్థిరంగా ఉండగలుగుతారు. చూడండి, క్రైస్తవ సమాజాన్ని దేవుడు సమస్యలు లేని సమాజంగా చేయలేదు. మననేమి ఈ భూమి మీద నుండి వెంటనే తీసుకెళ్ళిపోలేదు. దేవుడు రక్షింపబడగానే బ్యాప్టిజం తీసుకోగానే మనమేమి పరలోకంలో ఉండే అనుభవాలు ఇక్కడికి వచ్చేసేవు. అందరిలాగానే కష్టాలు, అందరిలాగానే ఆర్థిక ఇబ్బందులు, అందరిలాగానే అనారోగ్యతలు, అందరిలాగానే కుటుంబ సమస్యలు, ఇవన్నీ కామన్. ఎన్ని వచ్చినా కూడా మనకు అన్యులకు ఒకటే ఒక తేడా, వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు, మనకు సమస్య వస్తే ఎవరి మీద ఆనుకోవాలో మనకు తెలుసు. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తామట? విశ్వాసం కలిగిన వాడు దేవుని మీద ఆనుకుంటాడట. దేవా ఇక నాకు తెలియదు, నువ్వే చూసుకో అని ప్రశాంతంగా దేవుని మీద ఆనుకొని పరిస్థితులను ఆయన చేతికి అప్పగిస్తాడట. దాంట్లో మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, పేతురు భక్తుడు, పేతురు సువార్త ప్రకటిస్తుంటే ఆయన తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టారు. హేరోదు అనే రాజు పేతురుని శిరఛేదనం చేసేద్దాం అనుకుంటున్నాడు. ఆయనని తల తీసేసి యూదులను సంతోషపెట్టాలనుకుంటున్నాడు. అంటే యూదులు యేసు ప్రభు సువార్తను ప్రకటించడానికి ఇష్టపడని వ్యక్తులు. పేతురు సువార్త ప్రకటిస్తున్నాడని తెలిసి యూదులు పేతురు మీద చాలా కోపం పెట్టుకున్నారు. యూదులను సంతోషపెట్టడానికి ఆనాటి రాజు ఏం చేశాడంటే, ఓహో పేతురుని చంపేస్తే యూదులందరూ నన్ను మెచ్చుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన పని చేశానని. అంతకు మునిపే యేసు ప్రభు శిష్యుడైన యాకోబుని హేరోదు అనే రాజు శిరఛేదనం చేశాడు. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నందుకు చంపేశాడు. యాకోబు చచ్చిపోయాడు ఆల్రెడీ. నెక్స్ట్ నెంబర్ ఎవరిది వచ్చింది? పేతురు. ఇప్పుడు మిమ్మల్ని ఊహించుకోమని చెప్తున్నా ఒక్కసారి. మీ పక్కనోడు ఆల్రెడీ తల తీసేశారు నిన్ననే, రేపు మీ నెంబర్ వచ్చింది, ఈ రాత్రి మిమ్మల్ని జైల్లో పెట్టారు. ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ ఒకసారి ఊహించండి. నిన్నటి రోజు మీ పక్కన ఉంది తలక తీసేశారు ఆల్రెడీ, రేపు మీ నెంబరు, రేపు తెల్లారితే ఈరోజు రాత్రి మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి నాకు. పడుకుంటారా ప్రశాంతంగా ఫుల్గా తినేసి? మంచిగా బిర్యానీ పెడతా తినరా? రేపు చచ్చిపోయేటోనికి ఇప్పుడు బిర్యానీ కాదు ఇంకేం పోదు నోట్లకి. రాత్రి మంచిగా పడుకుంటారా? కోడి పోయిందంటేనే పడుకోవట్లేరు కొంతమంది రాత్రి అంతా. రేపు ప్రాణం పోతుందంటే ఎవరు పడుకుంటారండి రాత్రి అంతా? ఒక 500 రూపాయల నోటు ఎన్నో పెట్టినా మర్చిపోయినా దొరకట్లేదు ఆలోచించుకుంటూ రాత్రి 12-1 గంట అయితే కొంతమంది నిద్రపోక ఒక 500 రూపాయల నోటు కోసం. అలాంటిది ప్రాణం రేపు పొద్దున్నే పోతుందంటే
ఎవరు ప్రశాంతంగా పడుకుంటారండి? కానీ పేతురు భక్తుడు ఏం చేశాడట? చెరసాలలో సంఖ్యలతో బిగించారు ఆయన్ని. సైనికులు కావలి ఉన్నారు, ఎక్కడ పారిపోతాడా అని చెప్పేసి 24 గంటలు కావలిలో పెట్టారు ఆయనని. ఆ కావలిలో ఉండగా ఏం చేశారంటే, పేతురు ఫుల్ గాఢ నిద్రలో జైల్లో పడుకొని ఉన్నాడట. సైనికులు జైలు పట్టుకొని ఉన్నారు, కానీ పేతురు గారు ఏం చేస్తున్నారట? అసలు ఇది సాధ్యమేనా? రేపు పొద్దున తెల్లారితే నన్ను చంపేస్తారు, ఈరోజు రాత్రి నిద్ర ఎట్లా పడుతుందండి? అసలు చిన్న చిన్న టెన్షన్లకే నిద్ర పడతలేదు ఎవరికి. మీకు అందరూ ప్రశాంతంగా పడుకుంటారా రాత్రి? అంటే చర్చిలో నిద్ర వస్తుందా? ఇంట్లో పడుకుంటారా ప్రశాంతంగా? కొంతమందికి నిద్ర రాదు, చర్చిలో మాత్రమే వస్తుంది, ఇంట్లో రాదు. ఓ ఇటు బొర్లి అటు బొర్లి నానా తిప్పలు. ఎందుకు నిద్ర రాదంటే ఏదో ఒక సమస్యను గురించి చింతిస్తూ ఉంటాం. సమస్యను గురించి చింతించినప్పుడు నిద్ర రాదు. పేతురు గారు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే అర్థం ఏంటి? ఆయనకి ఏ టెన్షన్ లేదు. మరణానికి మించిన టెన్షన్ ఏమైనా ఉందా చెప్పండి? అసలు డబ్బు అంటే ఈరోజు పోతే రేపు రేపు సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం బాగాలేకపోయినా రేపు బాగుపోతుందన్న నిరీక్షణ ఉంటుంది. అసలు ప్రాణమే పోతుంది అన్నప్పుడు ఇంకా నిరీక్షణ ఎక్కడిది? అలాంటి పరిస్థితుల్లో కూడా పేతురు కలవరపడకుండా ఉన్నాడు. ఏం చేశాడట ఆయన? జైల్లో గాఢ నిద్రలో ఉన్నాడు. సంఘం అయితే ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ చేస్తున్నారు అక్కడ. విశ్వాసులు ఆయన కోసము రాత్రంతా నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి టెన్షన్ ఉంది. కానీ అసలు చచ్చిపోవాల్సిన వ్యక్తి మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నాడు. అది నిజమైన భక్తులకు ఉండే లక్షణం. సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల్లో కూడా ప్రశాంతంగా పడుకోవడం. అది క్రైస్తవ జీవితం. అర్థమైందా అమ్మా? క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? కష్టాలు లేనోడు కాదు, కష్టాలలో కూడా ప్రశాంతంగా పడుకునేవాడే క్రైస్తవుడు. ఇప్పుడు ఎంతమందికి అలాంటి మనస్తత్వం ఉంది? ప్రశాంతంగా పడుకోలేట్లేదు అని అంటే కలవరం ఉంది అని. కలవరం ఉంది అని అంటే ఏం లేనట్టు మనకు? మరి మనం అందరం విశ్వాసులం అని పిలువబడుతున్నాం కదా. విశ్వాసులమేనా? నిజంగా విశ్వాసం ఉందా? మన దేవుడు సర్వశక్తి గల దేవుడు అనే విశ్వాసం ఉందా? ఏ పరిస్థితులైనా ఆయన చూసుకుంటాడు అన్న నిరీక్షణ ఉందా? పర్వాలేదు, చావైనా బ్రతకైనా కరువైనా ఖడ్గమైనా వస్త్రహీనతైనా నో ప్రాబ్లం, నా దేవుడు చూసుకుంటాడు అన్నంత నిశ్చింతగా ఎంతమంది పడుకుంటున్నారు? రోజు ఏదో ఒక కలవరం పీడిస్తూనే ఉంటుంది. ఏంటో నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, ఈ ఉద్యోగాలు దొరుకుతాయో లేదో, నా పిల్లలకు రేపు తిండి పెట్టగలుగుతానో లేదో, ఎంతమంది టెన్షన్. ఈరోజు హ్యాపీగా తింటున్నారు కదా, ఎప్పుడో రోజు గురించి ఊహించుకొని కలలు కానీ అమ్మో పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆ భ్రమతో కొంతమంది కలవరంతో నిండిపోతూ ఉంటారు. ఈ రాత్రి దయచేసి గమనించండి, యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, మీ హృదయములను కలవరపడని. ఎందుకంటే కలవరపెట్టే సన్నివేశాలు రాబోతున్నాయి. భయంకరమైన దుర్వార్తలు, మరణ సంఖ్య పెరగబోతుంది, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, తెగులు ఇవన్నీ రావాల్సినవే. అయితే అక్కడొకటి ఇక్కడొకటి కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చేవి మళ్ళా విజృంభించబోతున్నాయి. మరణ వార్తలు రోజు వినాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, ఎక్కడో ఏ దేశంలో అనుకునే కాదు, చివరికి మన దాకా దగ్గరికి వస్తుంటాయి ఈ వార్తలు. మన వాళ్ళు అనుకునే దగ్గరికి వచ్చేస్తాయి ఈ వార్తలు. అప్పుడు మనకు టెన్షన్. ఎక్కడో అమెరికాలో ఏమైంది, ఎక్కడో దుబాయ్లో ఏమైంది అంటే ఎవరు పట్టించుకోము. మన కలవరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నా అన్న వాళ్ళు ఎవరైనా నన్ను ప్రేమించే వాళ్ళు, నేను అధికంగా ప్రేమించేవాళ్ళు, నా వాళ్ళు అనుకున్నప్పుడు ఎవరికైనా ఏదైనా అయిందంటే మాత్రం మనం తట్టుకోలేము. అయితే దేవుని బిడ్డలు ఎలాంటి స్టేజ్లో ఉండాలంటే, ఆ భూమి తలక్రిందులైనా కూడా నీ హృదయం మాత్రం స్థిరంగా ఉండగలగాలి. దేవుని మీద ఆనుకున్న వాడికే ఇది సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు చెప్పండి, లోకం ఇచ్చే శాంతి సమాధానము ఇలాంటి కష్ట పరిస్థితుల్లో నెమ్మదినివ్వగలుగుతుందా? ఈ లోకంలో ఏదేదైతే శాంతినిస్తుందని చూపిస్తుందో, కలవరపడే సన్నివేశం వచ్చిన అది ఏది పనికిరాదు. మరి ఏది పనికి వస్తుంది? ఎవని మనస్సు దేవుని మీద ఆనుకొనునో వాణ్ణి మాత్రం దేవుడు సంపూర్ణ శాంతి గలవాడిగా చేస్తానన్నాడు. సో ఈ రాత్రి నీ హృదయం ప్రశాంతంగా ఉందా? కలవరం తొట్టుందా? ఏదో ఒక టెన్షన్, అది ఏదున్నా ఆయన పాదాల చింత పెట్టి, పేతురు గారు చింత యావత్ ఏం చేశాడట? దేవుని మీద పెట్టిన వాడికే నిద్ర వస్తుంది. పేతురు తన పత్రికలో రాస్తాడు ఆయన సీక్రెట్ ఏంటో. ఇంత సమస్యలలో ఎలా పడుకున్నావయ్యా? 100 రూపాయలు అప్పున్నోనికే నిద్ర పట్టట్లేదు, రేపు ఎట్లా కట్టాలి అన్న టెన్షను. చిన్న టెన్షన్కే ప్రాణం విలవిల్లాడిపోతుంది. రేపు ప్రాణం పోతుందన్న ఎలా పడుకున్నావయ్యా అంటే, పేతురు గారు ఆయన అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే దేవుడు నీ గురించి కేర్ తీసుకుంటున్నాడు, నువ్వెందుకు చింతిస్తున్నావు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కూర్చుకొని వాటిని పోషించున్నా, నేను పోషించనా? వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా? గడ్డి పువ్వును చూడండి, అదే
అప్పుడే పొద్దున్నే మొలకేస్తుంది, అది పొద్దున్నే పైకి వస్తుంది, పుష్పిస్తుంది, సాయంకాలం వరకు ఎండిపోతుంది. దాన్ని అంత అద్భుతంగా దేవుడు అలంకరించాడు మిమ్మల్ని. దానికంటే శ్రేష్ఠులుగా చేయలేదా? మీ జీవితం దానికంటే శ్రేష్టమైనది కాదా? దేవుడు మనల్ని లోకంలో అన్నిటికన్నా శ్రేష్టమైన వ్యక్తులంగా తయారు చేశాడు కాబట్టి, మనను గూర్చి శ్రద్ధ తీసుకుంటున్నాడు కాబట్టి ఇక నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును, ఎంతమంది నమ్ముతున్నారు దేవుని ప్రేమించే వారికి అన్ని మేలు కోసమే జరుగుతాయని? ఓకే, దేవుణ్ణి ప్రేమించు వారికి అన్ని సమకూడి జరుగుతాయి, మేలు కోసమే జరుగుతాయి. నమ్ముతున్నారా? మరి నమ్మితే ఇక టెన్షన్ ఎందుకు మీకు? అదిగా సార్ పరిస్థితి భయంకరంగా ఉంది, ఉండని, తర్వాత మేలుకరంగా మారుతాను. తెలుసా లేదా? తెలుసా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి నమ్ముతున్నావా? ప్రతిదీ నీ మేలు కోసమే జరుగుతుందని నమ్ముతున్నావా? ఇప్పుడు సమస్యలాగా అనిపించవచ్చు, కానీ తర్వాత అది నీ మేలు కొరకే దేవుడు చేశాడని తెలుస్తుంది. కానీ అప్పటిదాకా ఓపిక పట్టాలి కదా. ఇప్పుడే గుండె ఆగిపోయేటట్టుంది కదా. దేవుడు ఆశీర్వాదం ఇచ్చేదాకా కూడా కొంతమంది ఉండరు, గుండె ఆగిపోతుంది అప్పుడే. కొంచెం కలవరాన్ని తట్టుకొని ఆయన రేపు నీ హృదయం నిండా ఆనందం దొరికే సన్నివేశం రాబోతుంది. ఆ కలవరపడే సన్నివేశంలో కొంచెం గుండెని కాపాడుకో. 4 రోజులు అయితే దీని వెనుకున్న ఆశీర్వాదాన్ని చూస్తావు. ఆశీర్వాదం చూడాలంటే ఈ రోజుకు నీ గుండె ఆగిపోకుండా ఉండాలి. మీ హృదయములను కలవరపడనివ్వకుడు. బైబిల్లో ఇంకొక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు గొలియాతు కథ తెలియని వాళ్ళు లేరు కదా. దావీదు గొలియాతు కథ అందరికీ తెలుసు. గొలియాతు అనే పెద్ద జానుభావుడు, 9.5 అడుగుల మనిషి, పెద్ద ఆకారము, ఫిలిస్తీన్ల దేశం నుండి ఆయన ఒక నాయకుడిగా ముందుకొచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలకు సవాల్ చేస్తున్నాడు, మీ దగ్గర ఎవరైనా వీరుడు ఉంటే ముందుకు తీసుకొని రండి, నేను ఆయనతో పోరాడతాను. ఎవరు గెలిస్తే ఆ గెలిచిన వారికి ఓడిపోయిన వారు దాసులైపోతారు. అందరం కలిసి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నాతో యుద్ధం చేయగలిగిన వాడు వీరుడు ఎవరైనా మీ దగ్గర ఉంటే ఆయనను పంపండి, నేను ఆయన పోరాడతాను. ఎవరు గెలిస్తే వాళ్ళ దేశం గెలిచినట్టు అని 40 రోజుల నుండి వస్తున్నాడు. ఆ కేకలేస్తున్నాడు. ఇజ్రాయిల్ యుద్ధం చేయడానికి అని వస్తున్నారు. ఆయన పెద్ద ఆకారాన్ని, ఆయన సెటప్ని, గెటప్ని చూసి, వామ్మో ఈయనతోటి ఎక్కడ గెలుస్తాం మనం? ఆకారాన్ని చూసి, సమస్యను చూసి ఇజ్రాయిలీల యొక్క సైనికులు పరుగెత్తుకుంటూ పారిపోయారట. వాళ్ళు సైనికులు పారిపోయారు. సమస్యను చూడగానే, ఈ సమస్య ఎలా ఉందంటే మామూలుగా లేదు సమస్య. మీరు బైబిల్లో చదివితే గొలియాతు యొక్క ఆకారం చూస్తుంటే ఆకారమే చాలా డేంజర్. 9.5 అడుగుల ఎత్తు, అంటే ఇంత పెద్ద అడుగుల ఎత్తు మనిషి గంభీరంగా నీ ముందు నిలబడుతుంది. ఎవరు పోరాడతారని ఆయనతో? పైగా గొలియాతు దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి చెప్తారా ఎవరైనా? మీకు కథ తెలుసు కదా, రైట్. గొలియాతు దగ్గర పెద్ద కత్తి ఉంది. ఓకే, బల్లెం ఉందా? బల్లెము అనేది ఒకటి ఉంది. అది సైజ్ ఎలా ఉంది? నేత కానీ నేసేవాడు ఉపయోగించే కర్ర, పెద్ద దొడ్డు కర్ర, పెద్ద లావు, ఇంత లావు కర్ర ఉంటుంది. ఆ కర్ర ఒకటి ఉంది, అంత పెద్ద. దాంతో ఒక బల్లెం లాంటిది. ఈటే తన భుజాల మధ్యలో ఏముందట? ఈటే బల్లెం లాంటివి 2 ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఆయుధాలు ఉన్నాయి చూసుకోండి. అంటే ఇంత పెద్ద వీరుడు, ఆయనకి ఇవన్నీ అవసరమా? పైగా తల నుండి అరికాలు వరకు మొత్తం కవచం ధరించుకున్నాడు, మొత్తం రాగి కవచం. అంటే ఎంత భయమో, ఏడ శత్రువు వచ్చి నన్ను ఎక్కడ కొడతాడు అని. తల నుండి అరికాల వరకు ఎంత బరువు తెలుసా ఆయన కవచం? 50 కేజీల రాగి, 50 కేజీల సంచేసుకుని యుద్ధానికి వెళ్తారా అండి? అంటే అంత పెద్ద మనిషి, ఆయనకి 50 కేజీల కవచం ఎందుకు వేసుకున్నాడో తెలుసా? ఏమో ఎవరైనా బాణం విసురుతో నాకు ఎడ తగులుతుందో అంత ప్రొటెక్షన్. ఓ రాగి శిరస్సు, రాగి అంటే హెల్మెట్, రాగి కవచము, కాళ్ళకు మొత్తం రాగితోటి మెత్తబెట్టు, అంటే ఫుల్ బందోబస్తులో వచ్చాడు. ఇక నాన్న ఎవరేం చేయలేరు అన్నంత స్థాయిలో వచ్చాడు. ఒకటి భుజాల మధ్యలో ఇంకొక బల్లెము, ఇంకొక ఈటే, ఒక ఖడ్గము, మళ్ళీ ఈయన ముందు ఒక పెద్ద డాలు పట్టుకొని ఒక సైనికుడు నడుస్తున్నాడు. అబ్బో, ఈయన చూస్తుంటే అమ్మో ఇలాంటి గొప్ప వ్యక్తిని ఎవరు ఓడించగలుగుతారు అనే సమస్య. ఇంత గెటప్తో సమస్య ముందుకు వస్తుంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆ గెటప్ను చూస్తే అందరూ పారిపోవడం. అలా అందరూ పారిపోతూ 40 రోజులు అయిపోయింది. అప్పటికే ఒక్కరోజా 2 రోజులు, రోజు యుద్ధం కోసం అందరూ వస్తున్నారు, ఆయన చూసి పారిపోతున్నారు. 40 రోజులు అయిపోతుంది. ఏంటి మరి పరిస్థితి ఏంటి? ఆ టైంలో దావీదు వాళ్ళ డాడీ, దావీదు వాళ్ళ తండ్రి దావీదుని పిలిచి, అయ్యా నీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళకి తిండి తిప్పలు ఏముందో ఒకసారి వాళ్ళ యోగక్షేమాలు ఏంటో తెలుసుకుని రానని కొంచెం ఈ భోజనం ఇచ్చేసి రా బాబు అంటే, ఈయన గొర్రెలను అక్కడ వదిలేసి ఈయన ఎక్కడున్నాడు?
గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఆ గొర్రెలను ఒక పనివాడికి అప్పగించేసి వాళ్ళ అన్నలను చూడడానికి అని వెళ్ళాడు. తీరా అన్నలను చూడడానికి వెళ్తే మొత్తం ఇదంతా ఏదో గందరగోళం జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, అదిగో సార్ పెద్ద అజానుభావుడు, ఆయనతో ఎవరు గెలవలేకపోతున్నారు, మన వాళ్ళంతా పారిపోతున్నారు. అవునా, గెలిస్తే ఏంటట అంటే, రాజుగారు ఇది పెద్ద పెద్ద బహుమానాలు ఇస్తానన్నాడు, రాజ్యం ఇది ఇస్తాడు, వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేస్తున్నాడు, మొత్తం బహుమానాలు లిస్ట్ అంతా చెప్తుంటే, అవునా ఒక్క దెబ్బతో పడేస్తాను అండి. జీవము గల దేవుని దూషించడానికి ఎవడు వీడు అని అంటుంటే, ఎందుకు చిన్నపిల్లలు ఏం మాటలు మాట్లాడుతున్నాడు పిల్లడు. ఎందుకు, అప్పటికి ఆయన వయసు చాలా చిన్నపిల్లల్లాగా. ఆ చిన్నపిల్లలు కొన్నిసార్లు తెలియక మాట్లాడతారు. ఈ పెద్దోళ్ళు అట్లే అనుకునే పరిస్థితి వచ్చింది. వీడికి తెలియదు సమస్య ఏందో, అది ఎంత పెద్ద సమస్య వీడికి తెలియక మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ఆ నోట ఈ నోట పడి వాళ్ళ అన్న నోట పడ్డది. ఏమయ్యా మీ తమ్ముడు వచ్చి ఇట్లా అడుగుతున్నాడు అందరినీ, వాడిని చంపినోనికి ఏం బహుమానం అని అంటున్నాడు. పెద్ద ఈయననే పోయి చంపేసినట్టు ఒక పెద్ద హీరో లెవెల్లో మాట్లాడుతున్నాడు మీ తమ్ముడు అనేసరికి వాళ్ళ అన్నకు తెలిసింది వార్త. ఏట్రా ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు గర్వం రా, నీకు గర్వం ఎక్కువైపోయింది అని తిడుతున్నాడు వాళ్ళ అన్న. నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు, మాకు తిండి ఇవ్వడానికి రాలేదు. నువ్వు ఈ తిండి సాకు పెట్టుకొని యుద్ధం ఎట్లా జరుగుతుందా అని చూడడానికి వచ్చావు, నువ్వు గర్విస్తువి కోపి అని అన్న తమ్ముడిని తిడుతూ ఉన్నాడు. కేవలం యుద్ధం చూడడానికి వచ్చాడు అనుకొని. పాప మా అన్నకు తెలియదు ఈయన చూడడానికి రాలేదు, యుద్ధం చేయడానికి వచ్చాడు. సరే వాళ్ళ అన్న ఆ మాటలు పట్టించుకోలే. ఆ నోట ఈ నోట వెళ్తున్నాడు. ఏంటంటే బహుమానం సరికి అందరికి సమాచారం వెళ్ళిపోయి లాస్ట్కి ఎవరి దగ్గరికి వెళ్ళింది, రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. అవునా, గొలియాతును చూస్తేనే అందరూ భయపడి పారిపోతుంటే ఆ గొలియాతు మీదకి నేను వెళ్తానని అంత పెద్దశాలి ఎవరు అంటే దావీదు. పిలిపించండి దావీదుని చూశాడు. దావీదుని చూడగానే ఈ రాజుగారి కంపారిజన్ ఎట్లా ఉంది చెప్పండి. గొలియాతును ఒకవైపు చూస్తుంటే బాబు, ఆయనేమో బాల్యము నుండే యుద్ధాభ్యాసం నెరిగిన వాడు, చిన్నప్పటి నుండి యుద్ధాలు చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నది. నువ్వేమో బాలుడవు. ఆయన గెటప్ చూడు, నీ గెటప్ చూడు, గొర్రెల కాపరిగా ఏం కవచాలు లేవు, ఆయుధాలు లేవు. నువ్వు వచ్చి ఆయనతో నీకు అసలు కండ కావరం ఏమీ లేదు, నువ్వు వెళ్ళి ఆయనతో యుద్ధం ఏం చేస్తావు నాయన, నీ వలన కాదు బాబు అని అంటే దావీదు ఏమన్నాడు, సార్ నన్ను తక్కువ అంచనా వేయకండి, ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, సింహాన్ని ఎలుగు వంటిని చీల్చి దాని నోటి నుండి నా గొర్రెను కాపాడుకున్నా. అవునా, అంత సీన్ ఉందా నీకు, సర్లే మరి అయితే ఏం చేస్తాం, మరి ఎవరు వెళ్ళట్లేదు, కనీసం నువ్వన్నబో అని చెప్పేసి ఈయనను పంపించేటప్పుడు ఏం చేశాడు, బాబు అంత పెద్ద అజానుభావుడితో నువ్వు ఫైటింగ్ చేయాలంటే వాడు ఒక దెబ్బ కొట్ట తట్టుకునేటట్టే మన కవచాలు ఉండాలి నీకు అని సౌలు రాజు తనకున్న కవచాలన్నీ దావీదుకి ఇచ్చాడు. దావీదు ఆ కవచాలు వేసుకున్నాడు కానీ ఆయనకు సూటు కావట్లేదు. సౌలు రాజు చాలా హైట్ ఉంటాడు, ఆయన కూడా మంచి 6 అడుగుల పైన ఉంటాడు. ఆయన కవచం ఈయన బాలుడికి ఇస్తే ఎట్లా సూట్ అవుతుంది, సార్ నాకు మ్యాచ్ కావట్లేదు, ఇవి నాకు అలవాట్లేదు అని తీసేశాడు. మరి యుద్ధానికి వెళ్తానంటున్నా, ఏమేమి తీసుకొని వెళ్ళాడు దావీదు? దావీదు చేతిలో ఉన్న ఆయుధాలు చెప్పండి. 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒక వడిసెలు తీసుకున్నాడు, ఒక కర్ర తీసుకున్నాడు. ఇక అందరూ యుద్ధానికి రెడీ అయిపోయారు. సైన్యం అంతా రెడీ అయిపోతుంది, కేకలు వేస్తున్నారు, జయం అంటున్నారు. గొలియాతుకి ఆశ్చర్యం కలిగింది. అరే 40 రోజుల నుండి ఒక్కడు రాలేదు నా ముందుకి, ఈరోజు ఎవరు వస్తున్నారబ్బా, అంత పెద్ద సాహస వీరుడు ఎవరబ్బా, సైనికులు అందరూ రెడీ చేసుకోండి, ఎవరో పెద్దోడే వస్తున్నట్టు, 40 రోజులు ఎవరు రాలేదు, ఈసారి వచ్చిందంటే వీడు పెద్దోడే, మామూలుడు కాదు, అంత ధైర్యశాలి నా మీదకి వస్తున్నాడంటే వాడు మామూలుడు కాదు అనుకుంటే పైన చూస్తుంటే ఎక్కడ కనబడ. దావీదును చూడగానే గొలియాతు పలికిన మాట నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలుగజేస్తుంది. ఏమన్నాడు గొలియాతు, ఒరే నేనేమన్నా కుక్కనా, నువ్వు కర్ర పట్టుకొని వస్తున్నావు నా మీదకి, నన్ను అంత చీప్ చేసేసావేంటి, ఇంత పెద్ద వీరుని నాతో పోరాడాలంటే ఎన్ని ఆయుధాలు పట్టుకొని రావాలి, నువ్వు నన్ను కర్ర పట్టుకొని వస్తావా కుక్కర్లాగా చంపడానికి అంటే శత్రువే ఇన్సల్ట్ అయిపోయేటట్టుగా దావీదు వ్యవహరించాడు. దీని కథ నుండి ఏం సారమంటే, సమస్య గొలియాతులాగా నీకు ముందు కనబడుతుంది, కానీ దావీదులాగా నువ్వు స్పందిస్తే సమస్య సిగ్గుపడుతుంది, దేవుడు మహిమపరచబడతాడు. ఇజ్రాయిల్ అందరూ సమస్యను చూస్తూ కలవరపడతా ఉన్నారు, అది దేవునికి ఇన్సల్ట్. దావీదు ఒక్కడు సమస్యకి అవమానాన్ని పుట్టించాడు. నేను ఇంత పెద్దోని అనుకున్నా కదా అంటే, కాదు నువ్వు కుక్కతో సమానం అన్నట్టు చేశాడు, వాడికి అర్థమయ్యేటట్టు చేశాడు. రైట్. ఇప్పుడు క్రైస్తవులు చేయాల్సిన పని ఏంటంటే, ఒక పెద్ద సమస్యను ఎవరైనా చెప్తే అంతేనా అనాలి. కొంతమంది చిన్న బాధను కూడా పెద్ద సినిమా తయారు చేస్తారు, దాన్ని మామూలు కష్టాలు కాదు సార్ నాకు,
నేను పడ్డ కష్టాలు ఈ భూమి మీద ఎవ్వరికి రావద్దు సార్. చిన్నప్పటి నుండి కష్టాలే సార్. నాకు నా అలాంటి కష్టాలు ఈ భూమి మీద ఎవరికి లేవు సార్. వాళ్ళని చూస్తుంటే అసలు పెద్ద కష్టమే కాదు అది. ఓ సార్ అంతేనా అంటే ఎంత కోపం వస్తుందో చూడాలి. నిజంగా చెప్తున్నాను, భూమి మీద మానవుడు ఎదుర్కొనే సమస్యలు ఏవి దేవుని కోణంలో చూస్తే అవి పెద్దవేమీ కాదు. మన కోణంలో చూస్తే పెద్దదే, కానీ దేవుని కోణంలో చూస్తే, ఇప్పుడు దావీదుకి ఎందుకు భయం కాలేదు? అందరు హృదయాలు కలవరం అవుతున్నాయి, కానీ దావీదు హృదయం ఎందుకు కలవరపడలేదు? ఆయనకి కనబడట్లేదా అజానుభావుడు? అందరు చూసినట్టుగానే సమస్య ఆయన కళ్ళ ముందు ఉంది. సమస్యలో ఏం మార్పు లేదు. అందరు భయపడ్డారు, ఈయన ఎందుకు భయపడలేదు? ఈయన నేత్రాలు ఇంకొక కోణంలో చూస్తున్నాయి. ఈయన నేత్రాలు సమస్య కన్నా పెద్దన్న దేవుడిని చూస్తున్నాడు. దేవుడు ఎంత పెద్దోడు తెలుసు కదా మీకు? దేవుడు ఎంత పెద్దోడు తెలుసా? అంటే అర్థం కావాలంటే ఇంకా మళ్ళీ చెప్తా మీకు. ఒక నక్షత్రాలు వచ్చినప్పుడు చూసిన బయటికి ఏం నక్షత్రాలు ఈరోజు కనబడలేదు, కానీ నక్షత్రాలు చూస్తారు అప్పుడప్పుడు ఆకాశం వైపు. అలవాట్లేదా? సిటీ వాళ్ళు ఇట్లా చూడరు, కనీసం మీరైనా చూడండి. అప్పుడప్పుడు ఆకాశం వైపు చూస్తారా లేదా? నక్షత్రాలు చూస్తున్నారా? ఒక నక్షత్రం నుండి ఇంకొక నక్షత్రం ఇంత దూరం వెళ్ళడానికి కొన్ని వేల సంవత్సరాల ప్రయాణం అవుతుంది. ఎంత వేగంతో అంటే కళ్ళు మూసి తెరిచేలోపు 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. అట్లా 2000 దాదాపు 2500 అనుకుంటాను పైగా కాంతి సంవత్సరాలు, అంటే కొన్ని లక్షల సంవత్సరాలు మీరు అలా ప్రయాణం చేస్తే ఒక నక్షత్రం నుండి ఇంకో నక్షత్రం దగ్గరకు వస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుండి హైదరాబాద్ పోవడానికి 3 గంటలు పడుతుంది అనుకుందాం. ఒక నక్షత్రం నుండి ఇంకో నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒక నక్షత్ర మండలంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రం నుండి ఇంకో నక్షత్రం, ఒక నక్షత్రం ఇంకో నక్షత్రం పోవడానికి మనకి ఎన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడు ఏదైనా చిన్న సైజు కొలవాలనుకోండి, సెంటీమీటర్స్లో కొలుస్తారు, స్కేల్తో కొలుస్తాం. ఈ ఇల్లు సైజు కొలవాలనుకోండి, దేంతో కొలుస్తారు? టేప్తో కొలుస్తారు. ఇక్కడ నుండి హైదరాబాద్ కొలవాలా? టేపే పెట్టి నడిపిస్తారా? దానికి వేరే మీటర్స్ ఉంటాయి. ఇక్కడ నుండి ఆకాశంకి కొలవాలా? ఏ మీటర్ పెడతారు? ఒక నక్షత్రం నుండి ఇంకొక నక్షత్రానికి కొలవాలా? ఏ మీటర్ పెడతారు? ఇలాంటివి కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఆకాశంలో ఉన్నాయి. కోట్ల కొలది నక్షత్ర మండలాలు ఉన్నాయి. మనిషి ఏ టేప్ పెట్టి కొలుస్తాడు? వింటున్నారా? అయితే దేవుడు ఎలా కొలుస్తారట? 1, 2. అర్థమైందా మీకు? ఆయన చెయ్యి అంత పెద్దది. ఆ చేయితో ఒక దెబ్బ కొడితే ఎట్లుంటుంది? దావీదు ఎవరిని చూస్తున్నాడు? అందరేమో ఈ 9 అడుగుల సమస్యను చూస్తున్నారు. అమ్మో ఈ కష్టాలు ఎవరికి రావు సారు అని ఏడుస్తున్నారు అందరూ. దావీదు ఏమంటున్నాడు? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నా ముందు? నా జీవం కలిగిన దేవుని యొక్క హైట్ పర్సనాలిటీ ముందు నువ్వెంత? నేను ఆరాధిస్తున్న దేవుడు ఆకాశాన్ని జనతో కొలిచే దేవుడు ఆయన. ఎర్ర సముద్రం 2గా చీల్చేసిన దేవుడు ఆయన. ఆకాశ నక్షత్రాలని లెక్కించి వాటికి పేర్లు పెట్టే దేవుడు ఆయన. అంత గొప్ప దేవుని నామమున నీ మీదకి వస్తున్నాను అన్నాడు దావీదు. ఇప్పుడు మన హృదయం కలవరపడకుండా ఉండాలంటే ఏ దేవుని మీద నమ్మకం ఉండాలి మనకు? ఆకాశాన్ని జనతో కొలిచిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఏమనుకుంటున్నారు? చిన్న దేవుడు కాదు మన దేవుడు ఆరాధించేది. ఆకాశాన్ని జనతో కొలిచే దేవుడు ఆయన. ఎవరైనా అడిగితే చెప్పండి, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మీరు అంటే, ఆకాశాన్ని జనతో కొలిచే దేవుడు. సామాన్యమైన వ్యక్తి కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. మరి అంత గొప్ప దేవుని ఆరాధిస్తూ నువ్వు భయపడుతుంటే మరి దేవుని ఎంత అవమానపరిచినట్టు కాదు? ఇంత గొప్ప దేవుని మంచి పాటలతో ఆరాధిస్తున్నారు. ఏం ఆరాధన మరి? సమస్య రాగానే నీ హృదయం కలవరపడితే నువ్వు ఆరాధిస్తున్నట్టుగా నీ దేవునికున్న గొప్పతనం ఏంటో నీకేం అర్థమైనట్టు? చిన్న దానికి ఏడ్చుకుంటూ మూలుకుంటూ కూర్చుంటారు. ఎందుకు? మీ హృదయం ఎందుకు కలవరపడుతుంది? దావీదు సమస్యని గెలిచినట్టుగా ఈ రాత్రి మనం అందరం, మనకు ఏ సమస్యలైనా కావచ్చు, అది ఆర్థికంగా, అనారోగ్యత కానీ ఏదైనా కావచ్చు, ఆ సమస్య దేవుని కోణంలో చూస్తే అది చాలా చిన్నది. సమస్యను కళ్ళకు దగ్గర పెట్టుకొని చూడకుండా దాన్ని కొంచెం దూరం పెట్టి దేవుని సైడ్ నుండి చూడండి. ఆ సమస్య సూక్ష్మంగా ఉంటుంది, మీకు చాలా కంటికి కూడా కనబడినంత విధంగా ఉంటుంది. అప్పుడు నీకు అర్థమైంది, అరే అనవసరంగా దీని గురించి టెన్షన్ పెట్టుకున్నాను నేను. ఇది ఏ పాటిది? నా దేవుని ముందు ఇది ఏ పాటిది? నీ సైజుతో నీ సామర్థ్యంతో చూసుకుంటే సమస్య పెద్దది, దేవుని సామర్థ్యంతో చూసుకుంటే అల్పమైనది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచువాడు హృదయం ఎప్పుడూ కలవరపడదు. లాస్ట్గా ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు ఆయన శిష్యులందరూ కలిసి దోణిలో ప్రయాణం చేస్తున్నారు. దోణిలో ప్రయాణం చేస్తుంటే సముద్రం మధ్యలోకి వెళ్ళగానే ఏం జరిగింది? పెద్ద తుఫాను, పెద్ద అలలు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు?
దోణి అమరమున హ్యాపీగా నిద్రపోతున్నాడు. అసలు ఇంత తుఫాన్లో నిద్ర ఎట్లా వస్తుంది ఆయనకి? వస్తుంది అంతే. శిష్యులకు నేర్పిస్తున్నాడు లెసన్, ఇలా హ్యాపీగా పడుకోవాలి బాబు అని. వాళ్ళకి అర్థం కావట్లేదు సబ్జెక్టు. యేసు ప్రభు భయంకరమైన తుఫాన్లో పడవ అల్లకొల్లం అయిపోతుంది, గాలి చెలరేగుతుంది, అలలు దాని లోపలికి ఎగిసి పడుతున్నాయి. ఏడ చచ్చిపోతామో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని శిష్యులు అందరూ కేకలు వేస్తున్నారు. యేసు ప్రభు మాత్రం ఏం చేస్తున్నాడట? ఇక వీళ్ళు తట్టుకోలేక యేసు ప్రభుని ఏం చేశారు? బోధకుడా, మేము చచ్చిపోతున్నాం, నీకు చింత లేదా? ఇక్కడ చచ్చిపోయే పరిస్థితుల్లో నువ్వు ఎంత ప్రశాంతంగా పడుకున్నావు? సమస్య చూడు ఒకసారి ఎలా ఉందో. అలలు చెలరేగుతున్నాయి, పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది, అలలు మీద పడుతున్నాయి, నువ్వేంటి అంత ప్రశాంతం పడుకున్నావు అని యేసు ప్రభుది ఏదో తప్పైనట్టు నువ్వు ఎందుకు టెన్షన్ పడట్లేదు? కొంతమంది వాళ్ళు టెన్షన్ పడతారు, అందరూ టెన్షన్ పడాలని కోరుకుంటారు. ఇంత టెన్షన్ పడుతుంటే నీకు అర్థం కావట్లేదా అంటే వీళ్ళు కూడా టెన్షన్ పడితే అప్పుడు నలుగురిని టెన్షన్ పెట్టేదాకా వీళ్ళకి తృప్తి ఉండదు కొంతమందికి. ఓ తెగ హడావిడి. అమ్మ మీరు టెన్షన్ పడకండి, ఎవరిని టెన్షన్ పెట్టకండి. కొంతమందికి ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ టెన్షనే. శిష్యులు టెన్షన్ పడిపోయి యేసు ప్రభువుని లేపుతున్నారు. ఏంటి నువ్వు ప్రశాంతంగా పడుకున్నావు, నీకు చింత లేదా అంటే ఆయన కూడా చింతించాలని వాళ్ళ ఆశ. సరే యేసు ప్రభు లేచాడు. ఏం చేశాడు? గాలిని తుఫానును గద్దించగా అవి ఆగిపోయాయి. అవి ఆగిపోగానే యేసు ప్రభు శిష్యులతో ఏమన్నాడు తెలుసా? వాళ్ళని మెచ్చుకున్నాడా? మీ తుఫాన్లు వస్తాయి బాబు, ఏం పర్వాలేదు, కొంచెం ధైర్యం తెచ్చుకోండి అట్లా 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 మాట్లాడా? అల్ప విశ్వాసులారా, మీకు అసలు విశ్వాసం తగ్గిపోయింది, మీకు ఎందుకు భయపడుచున్నారు అని అన్నాడు. మీరు ఎలా భయపడుచున్నారు అంటే మరి తుఫాను అలలు ఇవన్నీ చూస్తే భయం కదా? ఎప్పుడైనా సముద్రం చూశారా? ఎంతమంది సముద్రం చూశారు? ఓ ఆల్మోస్ట్ అందరూ చూశారు. చూడకపోతే ఎప్పుడైనా పని కట్టుకొని వెళ్ళండి సముద్రం దగ్గర. ఆ తీరం దగ్గర ఉన్నప్పుడే అలలు వస్తుంటేనే భయం వేస్తుంటుంది మనకి, ఎక్కడ లాక్కొని వెళ్ళిపోతుంది అది. అలాంటిది నడి సముద్రంలో పెద్ద పెద్ద అలలు వస్తుంటే భయపడకుండా ఉంటారా అండి ఎవరైనా? సాధ్యం కాదు, చాలా ప్రమాదం. ఆ భయంకరమైన అలల మీదకి వస్తుంటే ఈ ప్రాణం పోతుందేమో అన్న భయం. మరి భయపడడం సహజమే కదా. కానీ యేసు ప్రభు ఏమన్నాడు శిష్యులని? మీరు ఎందుకు భయపడుచున్నారు అంటే అర్థం ఏంటి? ఈ అలలు చెలరేగుతున్న సమయంలో, తుఫాను చెలరేగుతున్న సమయంలో, పడవ అల్లకొల్లం అవుతున్న సమయంలో కూడా మీరు భయపడకూడదు అనేదే యేసు ప్రభు బోధ. మీరు ఎలా భయపడుచున్నారు? దేవా సమస్య ఉంది కాబట్టి భయపడుతున్నాం అంటే సమస్యలో కూడా భయపడొద్దనే కదా మీకు నేర్పించింది. అందరికి వస్తాయి సమస్యలు, అందరు భయపడతారు, మీరు భయపడొద్దు. ఇలా భయపడకుండా ఉంటాం నాయన అంటే మరి నేనున్న పడవకు ఆ ప్రత్యేకత ఉంది. ఎందుకు భయపడొద్దో తెలుసా? నేను దోణె అమరములో ఉన్నాను కనుక అలలు వస్తే దోణె నీళ్ళతో నింపబడి నువ్వు దోణె మునిగిపోవాలంటే ఫస్ట్ ఎవరిని ముంచాలి? అమరమున కింద అడుగు బాగున్న పడుకున్న యేసయ్యను ఫస్ట్ ముంచేసేయాలి. అప్పుడే కదా శిష్యుల దాకా నీళ్ళు వచ్చేవి. అంటే ఏదైనా తుఫాను నేనున్న దోణెలోనికి రావాలనుకుంటే, నేనున్న దోణెను పడేయాలనుకుంటే ఫస్ట్ నన్ను పడేసేయాలా? అంత అధికారం ఉందా? ఆయన లేచి గాలిని తుఫాను గద్దించగా ఆశ్చర్యపోయారు. ఈయనేంటి గాలిని తుఫాను గద్దిస్తున్నాడు, ఈయన గాలి తుఫాను కంటే గొప్పోడా? అప్పుడు అర్థమైంది వీళ్ళకి ఈయన ఎవరో, ఈయన పవర్ ఏంటో. ఏదో దోణిలో పడుకున్నంతసరికి చిన్నోడు అనుకున్నారు, చిన్న దేవుడు అనుకున్నారు. ఆకాశాన్ని జేనతో కొలిచిన దేవుడు అని తెలియదు పాపం వీళ్ళకి. ఆగిపోండి అనగానే అక్కడ ఆగిపోయింది మొత్తం. ఆకాశం క్షణంలో ఆయన మాటకు లోబడిపోయింది, తుఫాను నిమ్మలం అయిపోయింది. అంత గొప్ప దేవుడు నీ దోణిలో ఉన్నాక నీ దోణి తీరంకి వెళ్ళకుండా ఎలా ఉంటుంది? అంత గొప్ప దేవుడు నీ పడవలో పడుకుంటే గమ్యానికి చేర్చకుండా ఉంటాడా? నీ దోణి అలల్లో చిక్కుకొని చచ్చిపోతావా? ఎందుకు టెన్షన్? నిన్ను గమ్యానికి చేరే వరకు ఆయన విడిచిపెట్టాడు. ఒక్క ప్రశ్న, మీ దోణిలో యేసున్నాడా? ఉంటే కలవరపడకండి, ఉంటే భయపడకండి, ఉంటే అవిశ్వాసం ఉండదు. విశ్వాసం ఉంటే కలవరం ఉండదు. దేని మీద విశ్వాసం? యేసు నాలో ఉన్నాడు అని ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పండి? ఎంతమంది నమ్ముతున్నారు మీలో యేసయ్య ఉన్నాడని? లేకపోతే ఈ రాత్రి యేసయ్యను స్వీకరించండి హృదయంలోనికి. యేసయ్య ఉన్నాడా? లేకపోతే ఈరోజు ఆహ్వానించండి ఆయన. యేసయ్య ఉన్నాడు అని అనుకుంటే ఇంకా భయం ఎందుకు? యేసు ప్రభు శిష్యులను అడిగిన ప్రశ్న, మీరు ఎలా భయపడుచున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? తుఫాన్తో సంబంధం లేదు, దోణిలో ఎవరున్నారో చూసుకోండి చాలు. నీ హృదయంలో ఎవరున్నారో చూసుకో చాలు. ఇక నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. మీ హృదయములను కలపండి. ఎందుకు?
నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. తుఫాన్లో కూడా ప్రశాంతతని నేను మీకు ఇస్తాను. అది మనము ఆరాధిస్తున్న దేవుని గొప్పతనం. అట్టి శాంతి ఈరోజు ఇక్కడున్న వారందరూ పొందుకొని మరణం వరకు కలవరపడకుండా దేవుని మీద ఆధారపడండి. ఏ పరిస్థితి ఎలా చేయాలో మనకు తెలియదు, భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు, రేపు ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. దేని గురించి చింతించకూడదు. రేపటి గురించి నా చింత అసలే వద్దు మనకి. నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. రాత్రి ప్రశాంతంగా పడుకోండి. ఈ రాత్రే కాదు, ప్రతిరోజు ప్రశాంతంగా పడుకోండి. మీ చింత యావత్తు ఆయన మీద, ఏ రోజు ఆ రోజు ఆయన మీద దులిపేసేయండి చాలు. మీరేం టెన్షన్ పడి సాధించేది ఏం లేదు. ఒకటి చింతించడం వలన తన ఎత్తు మూరేడు ఎక్కువ. తెగ టెన్షన్ పడిపోతా. టెన్షన్ పడి ఏమైనా సాధించేది ఉందా? ఏం లేదు. ఏం లేదన్నా ఎందుకు టెన్షన్? మరి ఆయన చూసుకుంటాడని ఆయన మీద వేసేయండి. ఆయనకు హత్తుకొని జీవించండి. ఆయనకు హృదయంలో పరిపూర్ణమైన చోటు ఇవ్వండి. ఆయన నీ దోణిలో ఉన్నాడని చూసుకోండి చాలు. నిశ్చయిత ఉందా ఆయన నీ దోణిలో ఉన్నాడని? ఇక భయం లేదు. తుఫాన్ రాని, అలలు రాని, నడి సముద్రంలో నీ పడవ ఉండని గమ్యానికి చేరుస్తాడు. ఆయన నిన్ను అనాథగా విడిచిపెట్టాడు. ఆయన ఎక్కడ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన గమ్యం వరకు మనం చేర్చువాడు. కనుక దేవుని మీద ఆధారపడదాం, విశ్వాసంతో జీవిద్దాం. పరిస్థితులు ఏమైనా కలవరపడకుండా దేవుని మీద ఆనుకొని నెమ్మదితో సమాధానంతో ముందుకు సాగిపోదాం. అందరం తల్లు వంచుతాం, కళ్ళు మూసుకున్నాం. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ అందరం కూడా కళ్ళు మూసుకున్నాం. ఈరోజు ఎంతమంది నిజంగా మీ హృదయంలో వారి కలవరంతో ఉన్నారు? ఏ పరిస్థితుల్లోనైనా నా దేవుడు నన్ను నడిపిస్తాడు. అందరం కూడా కళ్ళు మూసుకొని దయచేసి ఒక 2 నిమిషాలు మీ హృదయంలో ఈ రాత్రి ఏ కలవరం ఉన్నా దాన్ని మీ హృదయంలో నుండి బయటికి వెలివేయండి. ఒకవేళ నీ హృదయంలో యేసు లేడు అని అనిపిస్తే నీ హృదయపు తలుపులను తెరిచి ఆయనని లోనికి ఆహ్వానించు. యేసు లేకుండా ఎవరైనా ప్రయాణం చేస్తున్నట్లయితే అది ప్రమాదం. తుఫాన్లు వస్తాయి, గొలియాతు లాంటి సమస్యలు వస్తాయి. యేసు నీ హృదయంలో లేకపోతే వాటిని ఎదుర్కోలేవు. ఈ రాత్రి యేసుకి నువ్వు ఎంత దూరంగా ఉన్నావో ఒకసారి ప్రశ్నించుకొని నీ హృదయంలో నుండి ఆయనను ఎప్పుడో వెలివేసిన స్థితిలో నీవు ఉన్నట్లయితే వెంటనే ఆయనని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన నీలో ఉన్నాడు అన్న నిశ్చయిత నీకుంటే చాలు. ఇక నీ హృదయం కలవరపడనీయడు. ఆయన మీద ఆనుకోవడం నేర్చుకుందాం. ఆయన నన్ను నడిపిస్తాడనే విశ్వాసం. విశ్వసించువాడు కలవరపడడు. ఎందుకు కలవరం? నా ప్రాణమా, నాలో నీవు ఎలా కృంగి ఉన్నావు? ఎందుకు భయపడుతున్నావు? యెహోవా యందే నిరీక్షణ ఉంచు, నీ భారం ఆయన మీద మోపము అని వాక్యాలు ఎన్ని విన్నాం కదా. మరి ఎందుకు మన హృదయం చింతిస్తుంది? ఎందుకు మన హృదయాలు కలవరంతో రోజు ఏడుస్తూ రోజు నిద్రపోకుండా ఎందుకు చింత? ప్రార్థన చేసి దేవునికి అప్పగించండి. సమస్యని ఆయన చూసుకుంటాడు. ఈ రాత్రి దేవుని సమాధానంతో ఇక్కడ నుండి తిరిగి వెళ్ళండి. ఆయన ఇచ్చే శాంతిని పొందుకొని ఇక్కడ నుండి వెళ్ళండి.